2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి లింక్‌గా ఒక కొత్త ప్రతిపాదన తీసుకురావటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి బనకచెర్ల. సో, ఇది చాలా మందికి తెలిసిందే. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. మరొక వైపు తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయటం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌ని అనుమతించవద్దు అంటూ కోరటం, అలాగే గోదావరి రివర్ బేసిన్‌కి సంబంధించి గోదావరి ట్రిబ్యునల్‌కి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ రావటం జరిగింది. కేంద్ర పర్యావరణ అనుమతులకు సంబంధించి దీనికి ప్రస్తుతానికి అనుమతులు ఇవ్వట్లేదని, మీరు ఏదైతే ప్రజెంట్ బనకచెర్ల వద్ద ప్రాజెక్టు నిర్మించాలి అని అనుకుంటున్నారో దీనికి కావలసినటువంటి పర్యావరణ అనుమతుల కోసం మీరు మరలా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ దరఖాస్తు ఎప్పుడు చేయాలి అనే దాని గురించి కూడా చెప్పింది. ఏంటి అంటే, ప్రస్తుతం మీరు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో, మీరు ఏ జలాలు అయితే వాడుకుంటామని చెప్తున్నారో ఇవన్నీ కూడా 1980 గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని మేము ప్రస్తుతానికి ఆమోదముద్ర వేయట్లేదు. అండ్ అలాగే కేంద్ర జలవనరుల శాఖ దగ్గర నుంచి మీరు ఏదైతే వరదలు వచ్చినప్పుడు ఉన్నటువంటి జలాలు ఉపయోగించుకుంటామని చెప్తున్నారో దానికి సంబంధించి ఒక లెక్క తీసుకురండి. గోదావరిలో వరదకు సంబంధించి ఎంతవరకు వస్తుంది, ఎన్ని టీఎంసీలు వస్తుంది ఏంటి, సో దీనికి సంబంధించినటువంటి లెక్క తీసుకొచ్చి ఆ తర్వాత మీరు అప్లై చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ స్టెప్లోనే ఆదిలోనే హంసపాద అన్నట్టు స్టార్టింగ్లోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మరి ఈ లెక్కలన్నీ తీసుకొస్తారా ఏంటనేది చూడాలి. అసలు యాక్చువల్గా ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాల్లో కనుక వెళ్ళినట్లయితే, పోలవరం కుడి కాలువను కొంచెం వెడల్పు చేసుకుని తాడిపూడి వరద కాలువ ఏదైతే ఉందో దీని ద్వారా పోలవరం కుడి కాలువలో నుంచి వరద నీటిని దాదాపుగా 2000 టీఎంసీల వరకు కూడా వరద నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది గోదావరి నదిలో. దీని నుంచి ఒక రోజుకి 2 టీఎంసీల చొప్పున 100 రోజులు తీసినా కూడా 200 టీఎంసీల వాటర్ అనేది మనం గోదావరి నుంచి విత్డ్రా చేయొచ్చు. సో ఈ పోలవరం కుడి కాలువ ద్వారా ఈ వాటర్ను తీసుకొచ్చి కృష్ణానది దిగువ భాగంలో వైకుంఠపురం వద్ద పవిత్ర సంఘం ఉంది కదా, సో అక్కడ ఈ వాటర్ వచ్చి కలుస్తుంది. దీన్ని గోదావరి దిగువ భాగం నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి తీసుకుంటారు పల్నాడు దగ్గర. సో బొల్లాపల్లి రిజర్వాయర్ ఇక్కడ 150 టీఎంసీల కెపాసిటీతో నిర్మిస్తున్నటువంటి ఈ రిజర్వాయర్లోకి పంప్ తోటి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. దీని నుంచి ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది నల్లమల అభయారణ్యంలోకి వెళ్తుంది. ఇక్కడ దాదాపుగా 26.8 కిలోమీటర్స్ వరకు కూడా టన్నెల్స్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వలిగొండ ప్రాజెక్టుకి ఏ విధంగా అయితే ప్రకాశం జిల్లాలో నల్లమలలో టన్నెల్స్ అరేంజ్ చేశారో సేమ్ వేలో దీనికి కూడా టన్నెల్స్ అరేంజ్ చేస్తారు. ఈ వాటర్ వచ్చి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద మనకి నంద్యాల దగ్గర వచ్చి కలవటం జరుగుతుంది. దీంతో కృష్ణానది అలాగే గోదావరి, కృష్ణ, పెన్న 3 నదులు కలుస్తాయి. అటు రాయలసీమతో పాటుగా ఇటు ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, పల్నాడు ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో నీటి లభ్యత వస్తుంది. ఇవి తెలుగు గంగా ప్రాజెక్టుకి, శ్రీశైలం కుడి కాలువకి, అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి కేసీ కెనాల్, వీటన్నిటికీ కూడా దీని నుంచి వాటర్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా దాదాపుగా ఒక 30 లక్షల ఎకరాల వరకు సాగులోకి తీసుకురావచ్చు అనేది ప్రభుత్వం అంచనా. ఈ కాలువ వెళ్ళేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా భూగర్భ జలాలు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఈ కాలువ వెళ్ళేటువంటి మార్గాల్లో తాగునీటికి కూడా అందుబాటులోకి తీసుకురావాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే దాదాపుగా దీనికి 80,000 నుంచి 81,900 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అనేది ప్రభుత్వ అంచనా. అయితే దీని ఫస్ట్లోనే పర్యావరణ అనుమతులను కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం జరిగింది. మరి మిగులు జలాలు ఏ విధంగా వాడతారు, మిగులు జలం వరదలు వచ్చేటువంటివి ఏంటి అనేది కేంద్ర జలవనరుల శాఖ నుంచి, జలశక్తి మిషన్ నుంచి ఒక లెటర్ తీసుకురావాలి. దాని గురించి నికరమైనటువంటి లెక్కలు తీసుకొచ్చి అప్పచెప్తే తప్ప ఇది ముందుకెళ్లే పరిస్థితి.